పొద్దున్న లేవగానే కాలు కింద పెట్టేటప్పుడు విపరీతమైన మడిమ దగ్గర, హీల్ దగ్గర విపరీతమైన ఆ పాదం దగ్గర నొప్పి చూస్తున్నట్టయితే ఇది క్యాల్కేనియల్ స్పర్ అయి ఉండొచ్చు. దీన్ని హీల్ బోన్ స్పర్ అని కూడా అంటారు. కాలు ఇలా ల్యాండ్ అవగానే విపరీతమైన నొప్పి, సరిగ్గా నడవనివ్వకపోవడం, ఇవన్నీ కూడా దీని లక్షణాలు అనమాట. ఇది గుర్తించాలంటే ఎస్పెషల్లీ ఫస్ట్ అంటే రెస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ వేస్తున్నప్పుడు పెయిన్ అన్నది ఎక్కువ ఉండడం, అలా కొంచెం దూరం నడిచిన తర్వాత పెయిన్ అన్నది గ్రాడ్యువల్ గా సబ్సైడ్ అవ్వడం, ఇవి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న బోన్ గ్రోత్ కూడా మనకి పాదం మీద నుంచి ఇలా నొక్కినప్పుడు తెలుస్తుంది అనమాట. ఇవి జనరల్ గా ఎక్కువసేపు ఓవర్ వెయిట్ గా ఉండడం, ఎక్కువసేపు హార్డ్ సర్ఫేస్ లో ఉండడం, స్ట్రెయిన్ ఎక్కువ హీల్ బోన్ కి ఇవ్వడం వల్ల ఆ గ్రోత్ అన్నది జరుగుతూ ఉంటది అనమాట. అలానే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ చేసే వాళ్ళలో ఇది మొదలవడం అన్నది చూస్తూ ఉంటాం. అలానే ఇంట్లో హార్డ్ సర్ఫేస్ లో కూడా ఎక్కువగా బేర్ ఫుట్ గా తిరగకూడదు. ఈ క్యాల్కేనియల్ వాళ్ళు సిలికాన్ హీల్ ప్యాడ్స్ అని దొరుకుతూ ఉంటాయి. అవి కొద్దిగా కుషన్ ఉంటాయి. హార్డ్ చెప్పులు అన్నది అవాయిడ్ చేయాలి. బయట కానీ ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవడం మంచిది. అది కూడా మెత్తగా ఉన్న చెప్పులు అయితే మంచిది. బాగా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు 2 to 3 టైమ్స్ కొద్దిగా ఐస్ అప్లై చేయడం, అలానే కాఫ్ మజిల్ అన్నది స్ట్రెచ్ చేయడం, కాఫ్ మజిల్ స్ట్రెచ్ చేసి రిలాక్స్ చేయడం, ఈ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తా ఉంటే లాంగ్ రన్ లో గ్రాడ్యువల్ గా తగ్గుతూ ఉంటది. ఇంట్లో కానీ బయట కానీ బేర్ ఫుట్ తో అసలు నడవకూడదు. హెల్దీ వెయిట్ అన్నది మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఈ క్యాల్కేనియల్ స్క్రూ నుంచి బయటపడతారు.